తిరుపతి నగరంలో విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు కొనసాగుతున్నాయి. నగరంలో గంజాయి అమ్ముతున్న ఇద్దరిని తిరుపతి పోలీసులు అరెస్ట్ చేశారు. 6,350 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ధనలక్ష్మి నగర్కు చెందిన విక్రమ్ రెడ్డి, తిరుచానూరుకు చెందిన మురుగన్గా గుర్తించారు పోలీసులు. అరకు నుంచి తీసుకొచ్చి 50 గ్రాముల ప్యాకెట్లుగా తయారు చేసి విక్రయాలు జరుపుతున్నట్లుగా నిర్ధారించారు పోలీసులు. నిందితులను రిమాండ్కు తరలించారు. రైట్, తిరుపతిలో గంజాయి విక్రయాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి, ఈ గంజాయి ఆల్రెడీ అరకు నుంచి తీసుకొచ్చి అమ్ముతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఎంతకాలంగా సాగుతోంది ఈ తంతు? మరి ఇంతకాలంగా సాగుతున్న పోలీసులు ఏం చేస్తున్నారు అన్న విమర్శలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో మరి పోలీసులు ఏం చెప్తున్నారు? కార్తీక్, టెంపుల్ సిటీ తిరుపతి నగరంలో ఇటీవల వారం రోజుల క్రితం 19 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని నలుగురిని అరెస్ట్ చేసినటువంటి ఘటన మర్చిపోకముందే నిన్న రాత్రి ఏదైతే గంజాయి విక్రయిస్తున్నటువంటి ముఠాను తిరుపతి రూరల్ పోలీసులు అదుపులో తీసుకున్నారు. ధనలక్ష్మి నగర్కి చెందినటువంటి యొక్క విక్రమ్ రెడ్డితో పాటు తిరుచానూరుకు చెందినటువంటి మురుగన్ అనేటువంటి ఇద్దరు వ్యక్తుల్ని తిరుపతి రూరల్ పోలీసులు వారు అదుపులో తీసుకోవడం ద్వారా 6,350 గ్రాముల విలువైనటువంటి యొక్క గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 50 గ్రాముల చొప్పున ప్యాకెట్లుగా చేసి వీరంతా కూడా విక్రయాలు చేస్తున్నట్లుగా ప్రాథమికంగా గుర్తించారు. వీరికి విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి తిరుపతికి, ఇటు రేణిగుంట పరిసర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత తిరుపతి నగరంలో వారి యొక్క సప్లై ఛానల్స్ ద్వారా మిగిలినటువంటి ఈ గ్రూప్ అంతటికి కూడా యొక్క గంజాయిని విక్రయిస్తున్నారు. పోలీసుల నిఘాలో ఈ యొక్క గంజాయి ముఠ గుట్టురట్టయింది. వారిని రిమాండ్కి కూడా తరలించారు. ప్రధానంగా గడిచిన 2 ఏళ్లుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రధానంగా ఈ యొక్క గంజాయి విక్రయాలు పెద్ద ఎత్తున సాగుతూ ఉన్నాయి. దానిలో భాగంగానే నిన్న జరిగినటువంటి 6,350 గ్రాముల గంజాయి, వారం రోజుల క్రితం దొరికినటువంటి 19 కిలోల గంజాయి, ఇలాగా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద ఎత్తున యొక్క ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గంజాయి సరఫరా చేస్తున్నటువంటి ముఠాలు ఎక్కువగా విచ్చలవిడిగా సాగిస్తున్నాయి. వీరందరినీ కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. ప్రధానంగా పోలీసులు పెద్ద ఎత్తున నిఘా పెట్టడం ద్వారా వీరిని పెద్ద ఎత్తున పట్టుకోవాలని చెప్పేసి ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి ఈ జిల్లాలో కనిపిస్తున్నాయి. రైట్ మూర్తి, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.